శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ఈ 2025వ సంవత్సరం డిసెంబర్ 15వ తారీఖున గ్రహాలకు రారాజైనటువంటి సూర్య భగవానుడు వృశ్చిక రాశి నుండి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక సూర్య భగవానుడు ధనుస్సు రాశిలోకి సంచారం కారణంగా ఈ మాసమంతా కూడా, అంటే ఈ డిసెంబర్ 15వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం అని శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఇక ఈ ధనుర్మాసం కారణంగా గోచారంలో ఎన్నో రకాల సర్వార్థ సిద్ధి యోగాలు అనేవి ఏర్పడతాయి. ముఖ్యంగా రాశి చక్రంలోని ఈ 4 రాశుల వారికి ఈ ధనుర్మాసంలో జాక్పాట్ కొట్టినట్టుగా వీరి యొక్క అదృష్టం ఒక వెలుగుబోతుంది. సూర్య భగవాను యొక్క కోటి కాంతుల తేజస్సు అనేది ఈ 4 రాశుల వారిపైన ఉండబోతుంది. ఇక ఈ 4 రాశుల వారు ఈ ధనుర్మాసంలో మట్టిని ముట్టుకున్న బంగారం అవుతుంది. వీరు నక్కతోక తొక్కినట్లుగా వీరు చేసే ప్రతి పని కూడా 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. మరి ఏ 4 రాశుల వారికి ధనుర్మాసంలో సూర్య భగవానుని కోటి సూర్యకాంతుల తేజస్సుతో మహర్జాతకులుగా వెలగబోతున్నారు అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ ధనుర్మాసం అనేది చాలా ప్రత్యేకమైన మాసం. ఈ ధనుర్మాసంలో ఎన్నో రకాల యోగవంతమైన మార్పులు అనేవి ఈ ప్రకృతిలో కలుగుతూ ఉంటాయి. ఇక దీని కారణంగా గోచారంలో అనేక రకాల సర్వార్థ సిద్ధి యోగాలు, అమృత సిద్ధి యోగాలు, విశేషంగా ఎన్నో అద్భుతమైన యోగాలు అనేవి ఈ ధనుర్మాసంలో ఏర్పడతాయి. దీని కారణంగా ఇప్పుడు మేము చెప్పబోయే ఈ 4 రాశుల వారికి అయితే ఈ ధనుర్మాసంలో వీరికి నక్కతోక తొక్కినట్టుగా మట్టిని ముట్టుకున్న బంగారమే అవుతుంది. ఇక ఈ ధనుర్మాసంలో అదృష్టాన్ని పొందుకోబోతున్న మొట్టమొదటి రాశి మిథున రాశి. మిథున రాశి జాతకులకు ధనుర్మాసంలో సూర్యభగవాను యొక్క కృపా కటాక్షలతో మీకు అద్భుతమైన ధనయోగం కలగబోతుంది. ఉద్యోగాలు లేని వారికి కొత్త ఉద్యోగాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇక ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు అందుతాయి. ప్రమోషన్లు, జీతాలు పెరుగుతాయి. ఇక సూర్య భగవాను యొక్క అనుగ్రహంతో 4 వైపుల నుండి ధనాదాయం పొందుతారు. షేర్ మార్కెటింగ్, ట్రేడ్ బిజినెస్లో అధిక లాభాలు లభిస్తాయి. భూములు క్రయ విక్రయాలలో, అంటే రియల్ ఎస్టేట్ రంగంలో పనులు చేస్తున్న వారికి గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు మొదలవుతాయి. మీకు అధికమైన లాభాలు వస్తాయి. ఇంట్లో సమాజంలో మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఇక ధనుర్మాసంలో సూర్య భగవాను ఆశీర్వాదంతో కోటీశ్వరులు అవబోతున్న 2వ రాశి ధనుస్సు రాశి. ముఖ్యంగా ధనుస్సు రాశిలోనే సూర్య భగవాను యొక్క సంచారం కారణంగా ఈ రాశి వారికి మట్టిని ముట్టుకున్న బంగారం అవుతుంది. ఇక వీరు చేసే ప్రతి పని కూడా ఏ ఆటంకం లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి. వీరు ఏ పని చేసినా కూడా అందులో సక్సెస్ను సాధిస్తారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామితో మీ బంధం ఇంకా బలపడుతుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో అనుకోని విధంగా అధిక లాభాలను పొందుతారు. ఇక ఈ ధనుర్మాసంలో అదృష్టాన్ని సూర్య భగవానుని కృపా కటాక్షలతో పొందుకోబోతున్న 3వ రాశి తులరాశి. ఈ తులరాశి జాతకులకైతే మీరు ఈ ధనుర్మాసంలో మట్టిని ముట్టుకున్న బంగారం అవుతుంది. మీరు ఏ పనులు చేసినా కూడా ఆ పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. సూర్య భగవాను యొక్క ఆశీర్వాదంతో మీకు లాటరీ తగిలే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అలాగే ఆకస్మిక ధనలాభాలు మీకు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి, భూములు, ప్లాట్లు కొనుగోలు చేస్తారు. బ్యాంక్ లోన్స్ మంజూరు అవుతాయి. సూర్య భగవాను యొక్క కృపా కటాక్షలతో మీకు ఈ మాసంలో మట్టిని ముట్టిన బంగారమే అవుతుంది. ఇక ధనుర్మాసంలో సూర్య భగవాను కృపా కటాక్షలతో అదృశ్యాన్ని పొందుకోబోతున్న 4వ రాశి కుంభరాశి. కుంభరాశి జాతకులకైతే మీ జాతకం ఈ మాసంలో ఒక వెలుగబోతుంది. ముఖ్యంగా సూర్య భగవాను యొక్క కృపా కటాక్షాలు మీ మీద ఎల్లవెల్లలా ఉంటాయి. మీరు చేసే ప్రతి పని కూడా ఏ ఆటంకం లేకుండా దిగ్విజయంగా పూర్తవుతుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. ధనాదాయం విపరీతంగా లభిస్తుంది. మీరు ఏ పనులు చేసినా ఆ పని సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా సూర్యభగవాను యొక్క కృపా కటాక్షతో కుంభరాశి వారు ఈ ధనుర్మాసంలో కోటీశ్వరులు అవుతారు. చూశారు కదా, ఈ ధనుర్మాసంలో సూర్యభగవాను యొక్క ఆశీర్వాదంతో ఈ 4 రాశుల వారికి అయితే వారి జీవితం ఒక వెలగబోతుంది. వీరు మట్టిని ముట్టిన బంగారం అవుతుంది. అదేవిధంగా వీరు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. కాబట్టి ఈ 4 రాశుల వారు క్రమం తప్పకుండా సూర్యభగవానునికి రోజు నీళ్లను ఆర్ఘ్యంగా సమర్పించండి. అలాగే ఆదిత్య హృదయాన్ని పఠించండి. వీలైతే పేదవారికి అన్నదానం, వస్త్రదానం, ధనరూపేణ ఏదైనా సాయం చేయండి. తద్వారా మీకు మీ జన్మ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే పూర్తిగా తొలగిపోతాయి. మీరు ఖచ్చితంగా మీ జీవితంలో
అభివృద్ధిలోకి వస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.